నా 2 మొక్కలతో నేను మాట్లాడుతున్నాను. హలో! మనం ఇక్కడ కూర్చున్నాం. బోల్డ్ అండ్ రిజల్ట్స్ వినాలి మనం. ఇవాళ నుంచి అని చెప్పా వాళ్ళకి. మీకు తెలుసా మొక్కలు, యానిమల్స్, బర్డ్స్ అన్నీ కూడా మనం ఏం చెప్పినా వెంటనే వినేస్తాయి. మీకు తెలుసా అండి? చాలా జాగ్రత్తగా వినండి. మనిషికి అసలు కార్బన్ డయాక్సైడ్ అక్కర్లేదు. ఎవరికి కావాలో తెలుసా? ఇక్కడున్న వాళ్ళలో ఎప్పుడైతే మనం ఆక్సిజన్ని ఎలా బ్రీత్ చేస్తామో అబండెన్స్‌లోకి వెళ్తాం. My dear beautiful friends, I'm sorry, please forgive me. Thank you, I love you. I'm sorry, please forgive me. Thank you. I love you, love you, love you, love you. వీలైతే మొత్తం నర్సరీ నా ఇంట్లో పెట్టుకుందాం అనుకున్నా. కాకపోతే నేను కూర్చున్న రూమ్‌లో సరిపోవని. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎలా ఉంది? వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ ఎలా పెంచుకున్నారు? పెంచుకున్నారా? నా నా 2 మొక్కలతో నేను మాట్లాడుతున్నాను. హలో! మనం ఇక్కడ కూర్చున్నాం. బోల్డ్ అండ్ రిజల్ట్స్ వినాలి మనం. ఇవాళ నుంచి అని చెప్పా వాళ్ళకి. మీకు తెలుసా మొక్కలు, యానిమల్స్, బర్డ్స్ అన్నీ కూడా మనం ఏం చెప్పినా వింటాయి. మనతో పాటు మన నెగెటివ్ ఎనర్జీని తీసుకొని పాజిటివ్ ఎనర్జీని మనకి హెల్ప్ చేస్తాయి. ఇంట్లో ఎన్ని మొక్కలుంటే లివింగ్ ప్లాంట్స్ ఇంట్లో లోపల బయట ఉంటాయి, గార్డెన్లో ఉంటాయి, లేకపోతే మీ బాల్కనీలో బయట పెట్టుకుంటారు. వాటి లోపల పెట్టుకోండి. చిన్న ప్లాంట్స్ అయినా చిన్న చిన్నవైనా వాటితో మీరు మాట్లాడుతూ ఉంటే మీ కార్బన్ డైఆక్సైడ్ని అవి తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి. మీకు తెలుసా అండి? చాలా జాగ్రత్తగా వినండి. మనిషికి అసలు కార్బన్ డైఆక్సైడ్ అక్కర్లేదు. ఎవరికి కావాలో తెలుసా? పెయిన్ బాడీస్, ఈగోకి కావాలి. కార్బన్ డైఆక్సైడ్ ఇష్టం మన పెయిన్ బాడీస్ అండ్ ది ఈగోకి. మన బాడీలో ఎంత కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటి తెలుసా? ఆక్సిజన్ని మనం తీసుకో, డెలిబరేట్గా తీసుకో. ఎప్పుడు తీసుకో? పెయిన్ వచ్చినప్పుడు తీసుకో, కోపం వచ్చినప్పుడు తీసుకో. షాలో బ్రీదింగ్. భయం వచ్చినప్పుడు అసలు బ్రీదింగ్ ఆపేస్తా. తర్వాత బాధ వచ్చినప్పుడు ఎలా ఉంటాం? బ్రీదింగ్ ఎప్పుడెప్పుడు తీసుకోమో అప్పుడప్పుడు మన బాడీలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఉంటే నాకేంటండి, ఆక్సిజన్ ఉంటే నాకేంటండి, ప్లాంట్స్కి మీరు ఏది ఇస్తే నాకేంటండి. ప్లాంట్స్ ఇంట్లో పెడితే ఏమవుతుందో తెలుసా? మన కోపాన్ని, మన భయాన్ని, మన యానిమల్స్ ఉంటాయి కదా, సపోజ్ ఇంట్లో ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉంటే అది కూడా తీసుకుంటుంది యానిమల్ తెలుసా? క్యాట్, డాగ్, ఇట్ టేక్స్ ద మనిషి ఈవెన్ డిసీజ్ కూడా. అలాగే చెట్లు, చెట్లు అంటే ప్లాంట్స్ కొంచెం పెద్దవి, మరి చిన్న చిన్న టైని ఇంత ఇంత తీసుకురండి. అది తొందరగానే డెడ్ అయిపోతుంది ఇంట్లో. నెగిటివ్ ఎనర్జీ ఇక్కడున్న వాళ్ళలో ఎప్పుడైతే మనం ఆక్సిజన్ని ఎలా బ్రీత్ చేస్తామో అబండెన్స్లోకి వెళ్తాం.